హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వచ్చిన రెస్టారెంట్ గురించి చెప్పాలంటే దీనికి ఒక కథ కార్ఖానా ఉందన్నమాట. ఎందుకంటే ఈ రెస్టారెంట్ చాలామంది సెలబ్రిటీస్ విజిట్ చేశారు. లైక్ శోభా శెట్టి, డాక్టర్ బాబు అంటే అదే కార్తీక దీపం డాక్టర్ బాబు, అండ్ అలాగే బిగ్ బాస్ ఫేమస్ రతికా రోజ్, అవినాష్ అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. మరి ఇంత హైప్ ఉన్న రెస్టారెంట్ మేము ఎలా వదిలేసుకోగలం? అందుకనే వెంటనే విజిట్ చేశామన్నమాట. ఇది గచ్చిబౌలిలో ఉన్న జాతర రెస్టారెంట్. మీరు అలా ఎంట్రన్స్ వెళ్తుంటుంటే జాతకం చెప్పడానికి, చిలక జోషం చెప్పడానికి ఉంటారనమాట. సో మొత్తం జాతర వైబ్ వచ్చింది పేరుకు లాగానే. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. అసలు ఆ పెయింటింగ్స్ కానీ అసలు మొత్తం చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా ఓల్డ్ సాంగ్స్ పెట్టి చాలా బాగుండే. ఒక్కసారి మీరు కూడా ఒక లుక్ ఇచ్చుకోండి. రెస్టారెంట్ అయితే చాలా పెద్దగా ఉంది. సో వెయిటింగ్ కూడా అంత అవసరం లేకుండే, ఫుల్ రష్ ఉన్నా గునక. అండ్ ఈ జాతర రెస్టారెంట్లో మరి ఇంత హైప్ ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉందో చూసేద్దాం. అంబియన్స్ అయితే అద్భుతంగా ఉంది. ఫస్ట్ అయితే నాన్ వెజ్లో వచ్చేసి నాయనమ్మ నాటుకోడి వేపుడు ఆర్డర్ చేశాము. సాల్ట్ ఎక్కువ. అలా నాన్ వెజ్ స్టార్టర్ అయితే టోటలీ ఫ్లాప్. ఇంకా వెజ్లో వచ్చేసి బేబీకార్న్ మెజెస్టిక్ ఆర్డర్ చేసాము. ఇది మాత్రం చూడటానికి సూపర్గా ఉండే. అసలు ఇంకా టేస్ట్ చూసాక యావరేజ్ అనిపించింది. వెజ్ స్టార్టర్ బేబీకార్న్ మెజెస్టిక్ అయితే యావరేజ్ అనిపించింది. రేటింగ్ వచ్చేసి 3/5 అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో వచ్చేసి పన్నీర్ టిక్కా పులావ్ ఆర్డర్ చేసాము. ఇంకా పులావ్ గురించి చెప్పాలంటే మాత్రం వైట్ రైస్ ఎక్కువ ఉండే, మసాలా చాలా తక్కువ, అండ్ పన్నీర్ పీసెస్ కూడా పెద్ద పెద్దవి ఇచ్చేసారు. అసలు మాకు యావరేజ్ అనిపించింది. అంటే స్టార్టర్స్ కన్నా అయితే బెటర్ ఉండే. స్టార్టర్ కన్నా అయితే బెటర్ ఉంది బిర్యానీ, పన్నీర్ కదా. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 3.5/5. అలా కొంచెం బెటర్ ఉంది. నెక్స్ట్ నాన్ వెజ్లో వచ్చేసి గోల్కొండ కోడి పులావ్ ఆర్డర్ చేశారు. ఇది కూడా టేస్ట్ అయితే యావరేజ్గా ఉండే. అలా ఇంకా ఆర్డర్ పెట్టాం కదా, తినక తప్పదు అన్నట్టు తిన్నాం అనమాట. వెజ్ అయితే బాగానే ఉండే. నాన్ వెజ్ వాళ్ళకి అస్సలు నచ్చలేదు ఫుడ్. అసలు వెజ్ వాళ్ళకైతే బాగానే ఉంటుంది. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? సో అలా జాతర రెస్టారెంట్కి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన మేము ఫుల్ డిసప్పాయింటెడ్గా వచ్చాము. ఇక్కడ అంబియన్స్కి అయితే 5/5 ఇవ్వచ్చు. చాలా బాగుంది. అండ్ ఫొటోస్ కూడా ఫుల్గా దిగొచ్చు. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే 3/5 అని చెప్తాను, ఎందుకంటే అంతగా నచ్చలేదు. ఇలాంటి మరిన్ని రెస్టారెంట్ రివ్యూస్ కోసం టు సబ్స్క్రైబ్ మై ఛానల్.